గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే we are going to discuss about factors. సో ఫైండింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇది సెకండ్ టాపిక్ నెంబర్ సిస్టంలో. మీకు ఆల్రెడీ చెప్పాను. సో నెంబర్ సిస్టంలో 5 మార్క్స్ మినిమం 5 మార్క్స్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్కి స్టేట్ ఆర్ సెంట్రల్ ఏ గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా 5 అవుట్ ఆఫ్ 5 పెట్టే ఛాన్స్ ఉందని చెప్పాను. సో కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ప్రతి టాపిక్ నుంచి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ సిస్టంలో. సో కంపల్సరీ. సో ఫైండింగ్ ఫ్యాక్టర్స్లో ఉన్న 14 మోడల్స్ కూడా నేర్చుకోవాల్సిందే. సో ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 6305427304కి జస్ట్ పీడిఎఫ్ అని ఒక మెసేజ్ పెట్టండి. వాట్సాప్ అయినా పర్లేదు, టెలిగ్రామ్ అయినా పర్లేదు. సో ఫ్రీగానే షేర్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, అందరికీ ఫ్రీగానే షేర్ చేస్తున్నాం. సో మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ యొక్క వీడియో లెక్చర్స్ అనేది ఫ్రీగానే అప్లోడ్ చేసాం. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కంపల్సరీ లైక్ కొట్టండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో కంపల్సరీ లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్యాక్టర్స్. సో సింపుల్గా డెఫినేషన్ మాట్లాడినట్లయితే, సో ఒక నెంబర్ని సో పర్ఫెక్ట్గా ఏదైతే డివైడ్ చేయగలదో అంటే డివిజన్, సో దానిని మనం ఫ్యాక్టర్ అంటాం. సో దానిని ఫ్యాక్టర్ అంటాం. ఈ డివిజర్ని ఫ్యాక్టర్ అంటాం అనమాట. సో చూద్దాం. నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. ఒక ఫ్యాక్టర్ ఉండిద్ది ఓన్లీ వన్. ఈ ఒక్కటికి ఏ ఫ్యాక్టర్స్ ఉండవు, అదే ఫ్యాక్టర్. నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఏముంటున్నానా, సో 2, 3, 5, 7, 11. సో ఇలా తీసుకున్నట్లయితే, సో 2కి తీసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి. సో 2కి సో 1, 1,2నే కదా. 1తోని 2 డివిజిబుల్ అవుతుంది, 2తోని 2 డివిజిబుల్ అవుతుంది. సో 3కి 1,3, 5కి 1,5. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే కదా. సో నెంబర్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4, సో 6, సో 8, 9. సో ఇవి తీసుకోండి. సో 6 తీసుకుంటే 1, 2, 3, 6. సో ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే సో మనం పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. మీకు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ బేసిక్స్లో చెప్పా. సో ఇవన్నీ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫార్ములాస్ అయితే చూద్దాం. ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలి. వాటిని ప్రైమ్ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, సో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో అప్ టు ఇలా రాసుకోవాలి. సో వాటికి పవర్స్ వస్తాయి అంతే కదా, పవర్స్గా రాసుకోవాలి. సో పవర్స్ని పీక్యూఆర్ అనుకుంటా అజ్యూమ్ చేసుకుందాం సింపుల్గా ఫార్ములాస్ మనం నేర్చుకోవడానికి. సో పీక్యూఆర్ అనుకుందాం. ఇప్పుడు ఫార్ములాస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ఫ్యాక్టర్స్ అంటే సో మనకి ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో టోటల్ అన్నారు కదా. సో నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మనకి ఫార్ములా పవర్స్ తీసుకోండి, వాటికి +1 యాడ్ చేయండి. అంటే పీకి P+1, క్యూకి Q+1, ఆర్కి R+1. సో అలా ఎన్ని ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. ఫార్ములాస్ నేను ఎలా రాస్తున్నానో సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో ఆడ్ అంటే సో ఇక్కడ 3, 5 నుంచే స్టార్ట్ అవుతుంది ఆడ్. సో ఇక్కడ 3 పవర్ Q, 5 పవర్ R కాబట్టి సో ఈ రెండే తీసుకోండి. అంటే Q+1, R+1. సో అలా రిమైనింగ్ అన్నీ ఆడే వస్తాయి. సో అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో ఆల్రెడీ మనకి టోటల్ ఫ్యాక్టర్స్లోని మనకి ఈవెన్ ఉంది. సో ఇక్కడ 2 పవర్ P ఉంది కదా. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి P+1కి -1 చేయండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది టోటల్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ కదా. సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్లో కూడా సో మనకి ఇలాంటి ఫార్ములా ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఈవెన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా -1 చేస్తాం. సో ఇక్కడ కూడా -1 చేస్తే P+1 నుంచి -1 చేస్తే సో P+1 -1 కాబట్టి P వస్తుంది. సో ఇక్కడ P ఒకటే మిగులుతుంది. నెక్స్ట్ Q+1, నెక్స్ట్ R+1. సో ఇది ఫార్ములా. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇలా ఎన్ని వస్తే అని రాసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే P+Q+R. సింపుల్గా P+Q+R. సో ఇలా ఎన్ని ఉంటాయండి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే సో డిస్టింక్ట్ అంటే విభిన్న ప్రధాన సంఖ్యలు అంటాం కదా. వాటి నెంబరే ఎన్ని ఉంటాయి అవి. అవి అంటే P, Q, R, అవి ఎన్ని ఉంటాయి అంటే వాటి యొక్క నెంబర్, వాటి యొక్క నెంబరే. సో నెక్స్ట్ కంబైన్డ్ ఫ్యాక్టర్స్. సో సంయుక్త కారణాంకాలు అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మోర్ దెన్ 2 ఉండే అంటే సో ప్రైమ్ నెంబర్స్ తీసివేయాలి, డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ 1 కూడా తీసివేయాలి అంతే కదా. 1కి 1 ఫ్యాక్టర్ కదా. సో ఇక్కడ చూడండి, టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి డిస్టింక్ట్
డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ -1 తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ నుంచి -1 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసివేయాలి, 1 తీసివేయాలి. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు సమ్ స్టార్ట్ అయింది. సో దీనికి కూడా ఫార్ములా ఉంది సమ్కి. సో 2 పవర్ p కదా మనకు తెలిసింది, +1 చేయండి. ఈ 2 ఈ పవర్ మొత్తాన్ని నుంచి -1 చేయండి బై 2 - 1 ఇంటూ సో నెక్స్ట్ 3. సో 3 పవర్ q ఉంది కదా, సో q +1 -1 బై 3 - 1. సో నెక్స్ట్ 5 ఉంది కదా, 5 పవర్ r ఉంది కదా, సో 5 పవర్ r +1 -1 బై 5 - 1. సో ఇంటూ అప్ టు ఎన్ని ఉంటే అని. సో సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో ఆడ్ అంటే ఆడ్వే తీసుకోండి. సో 3 పవర్ q +1 -1 బై 3 - 1. సో ఇంటూ 5 పవర్ r +1 -1 బై 5 - 1. సో ఇలా ఎన్ని ఉంటే అని. నెక్స్ట్ సో కారణాంకాల సంఖ్య సమ్ ఆఫ్ ఈవెన్ ఆల్రెడీ చెప్పా. సో టోటల్ దాని నుంచి ఈవెన్ ఏది ఉందో దానికి -1 చేయండి అని చెప్పా. ఇక్కడ ఈవెన్ ఏముంది, మనకి టోటల్ ఏముంది 2 పవర్ p +1 -1 బై 2 - 1 కదా, దానికి ఒకటి తీసివేయండి. ఎంత వస్తుంది? 2 పవర్ p +1 ఇది -2 అవుతుంది బై 2 - 1 యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. రిమైనింగ్ 3 పవర్ q +1 -1 బై 3 - 1 ఇంటూ 5 పవర్ r +1 -1 బై 5 - 1. సో ఇలా రాసుకుంటూ వెళ్ళటమే. సో నెక్స్ట్ ఫైనల్గా సో సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనకి p యొక్క పవర్ ఎంత? 2 కదా, సో 2p రాసుకోండి. 2 యొక్క పవర్ p కదా, 3 యొక్క పవర్ q కదా, సో 3q. 5 యొక్క పవర్ r కదా, 5r. సో ఇలా రాసుకోండి సింపుల్గా, వాటి యొక్క సమ్మె అవుతుంది. సో సమ్ ఆఫ్ కంబైన్డ్ ఫ్యాక్టర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ము 1 తీసివేస్తే సరిపోతుందని చెప్పాం కదా. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే సో ఆ నెంబర్స్ సమ్మే. డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్ సమ్మే అంటే 2 + 3 + 5 సో అప్ టు. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది. సో మనకి సంయుక్త అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండే వాటి యొక్క సమ్ కావాలన్నాడు కాబట్టి సో సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్ నుంచి సో సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి సో సమ్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ -1 తీసేస్తే సరిపోతుంది. ఇది ఫార్ములా. సో మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు సో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సమ్ ఆఫ్ ఎగ్జాక్ట్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ అంటే సో మనకి ఆ పవర్స్ నుంచి బై 2 చేయండి. p పవర్ మనకి పవర్ p ఉంది కదా, సో +1 ఇంటూ సో నెక్స్ట్ q కదా, q/2 +1. సో ఇంటూ సో నెక్స్ట్ r పవర్ r/2 +1. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ PQRలు 1 ఉంటే నెగ్లెక్ట్ చేయండి. ఒకవేళ ఆడ్ ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ 5 ఉంది అనుకోండి, బై 2 చేస్తే 2నే తీసుకోండి. రిమైండర్ ఎంత అన్నా రానివ్వండి. ఒకవేళ 7 ఉంది అనుకోండి, 7/2 అంతా 3నే తీసుకోండి. సో ఆడ్ ఉంటే, ఈవెన్ ఉంటే పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది కాబట్టి అవసరం లేదు. సమ్ ఆఫ్ ఎగ్జాక్ట్ క్యూబ్ ఫ్యాక్టర్స్. సో క్యూబ్ కాబట్టి p/3 అలా తీసుకోండి. p/3 +1 q/3 +1 ఇంటూ r/3 +1. సో ఇలా తీసుకోండి. సో ఇవి ఫార్ములాస్. సో ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కి సో ఇచ్చిన నెంబర్ కి పవర్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంది కదా, టోటల్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ చెప్పిన ఫార్ములా బై 2 చేయండి సింపుల్ గా. సో సో యావరేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, యావరేజ్ అంటే సమ్ బై నెంబర్ కదా, సో సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ బై సో నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్. ఇది ఫార్ములా అనమాట. సో ఇక సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మోడల్ 1లో సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటన్నా, సో సింపుల్ గా p + q + r కదా. సో ఇక్కడ మనకి సో ప్రైమ్స్ లోనే ఇచ్చాడు, మనం సపరేట్ గా రాయాల్సిన అవసరంలా, వాటి పవర్స్ యాడ్ చేయాలి అంతే కదా. 3 + 7 + 3 + 4. సో 3 7 3 10 10 3 13 + 4 17. ఆప్షన్ సి. సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ కంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ p + q + r. సో ఇక్కడ మాత్రం మనం ప్రైమ్ గా కన్వర్ట్ చేయాలి. సో 30ని ఏం రాయొచ్చు మనం, సో 30ని సో 6 5 టైమ్స్ అంటే 6 అంటే 2 × 3. సో 6 5 టైమ్స్ సో 5. సో దీని పవర్ ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు. ఇంటూ సో 16 అంటే 2 పవర్ 4 గా రాయొచ్చు, హోల్ పవర్ 18 ఇంటూ సో 20 పవర్ 21 అంటే 4 5 టైమ్స్ కదా, అంటే 2² అంటే 4 5 టైమ్స్ హోల్ పవర్ 21. సో 2 పవర్స్ సపరేట్ గా రాద్దాం. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, 16
ప్లస్ 18 4 టైమ్స్ 36 2 టైమ్స్ 72 ప్లస్ 2 21 టైమ్స్ 42. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ 3 పవర్ ఎంత వస్తుంది? 3 పవర్ 16 ఒకటే వస్తుంది. సో నెక్స్ట్ 5 పవర్ ఏమొస్తుంది? 5 పవర్ ఇక్కడ ఆల్రెడీ 16 ఉంది ప్లస్ 21. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. సో ఎంత వస్తున్నాయి? 16 ప్లస్ 72 ప్లస్ 42 ప్లస్ 16 ప్లస్ 21 1 6 7 6 13 to 15 15 to 17 23. సో 4 5 6 10 17 సో 18 183 వస్తున్నాయి. సో ఆప్షన్ 6. సో ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1200. అంటే నెంబరే కదా సింపుల్గా. అంటే 2, 3, 5లో ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేసి అవి ఎన్నో చూద్దాం. 1200 అంటే 12 into 100 సార్. సో 2 square into 3 రాసుకుంటే 12 అయిపోయింది. సో 100 అంటే 5 square into 2 square 5 square into 2 square. సో 2 power 2 plus 2 4. సో 3 into 5 square. సో అయినా స్క్వేర్స్తో మనకి పవర్స్తో అవసరం లేదు. సో ఇక్కడ ఏమున్నాయి? 2, 3, 5 ఉన్నాయి. 3 మూడే ఉన్నాయి కాబట్టి 3. సో ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 600. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటన్నా? p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 ఇంటూ. సో ఇలా సాల్వ్ చేసుకోవటమే. సో 600 అంటే 6 into 100. సో 2 into 3 6 అయిపోయింది. 100 అంటే 2 square into 5 square. సో 2 power 3 వస్తుంది, 3 power 1 వస్తుంది, 5 square వస్తుంది. సో ఇప్పుడు p+1 అంటే 3 + 1 4 సార్. సో పవర్ 1 అంటే 1 + 1 2, పవర్ 2 అంటే 2 + 1 3, 4 2 times 8 8 3 times 24. సో చాలా ఈజీ. ఆప్షన్ ఏ. సో ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సేమ్ క్వశ్చన్. p+1 q+1 r+1 సో అప్ టు 105 అంటే 21 5 times, 21 అంటే 3 into 7 times, 100 అంటే 2 square into 5 square, 2 square into 5 square. సో 2 power 2 into 3 power 1 into. సో 2 అయిపోయింది, 3 అయిపోయింది, 5 power 3 into 7 ఉంది. సో అంటే 2 power 2 అంటే 2 + 1 3, 1 అంటే 2, 3 అంటే 4, 7 అంటే 1 plus 7 power 1 అంటే 2, 3 2 times 6 6 4 times 24, 24 2 times 48. ఆప్షన్ బి. కొంచెం ఫాస్ట్గా చేయాలన్నమాట. సో క్యాలిక్యులేషన్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 360 ఎక్సెప్ట్ 1 అండ్ దట్ నెంబర్ ఇచ్చారు. ఆ 1 ఆ నెంబర్ కూడా ఫ్యాక్టర్సే కదా నాన్న. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి 2 తీసివేయండి, ఆ నెంబర్ నను ఆ ఒకటే. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 36 అంటే 6 square into 10, 6 square అంటే 2 square into 3 square, 10 అంటే 2 into 5. సో 2 power 3 ఇక్కడ 2 power 1 + 1 కదా ఇంటూ 3 square into 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 3 + 1 4 సార్, 2 + 1 3, 1 + 1 2, -2 చేయండి సింపుల్గా. 4 3 times 12, 12 2 times 24, 24 -2 సార్ 22 సార్. వెరీ ఈజీ. సో మోడల్ 4 ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 420. అంటే q+1 r+1. సో అలా చేసుకుంటూ పోవటమే. సో 420 అంటే 42 into 10. ఓకే. 21 అంటే 21 2 times 42 కదా, అంటే 2 into 21 అంటే 3 into 7 into 2 into 5. సో 2 power 2, సో 3 power 1 వస్తుంది, 5 into 7. సో ఇక్కడ 2 power 2 అవసరం లేదు, మనకు అడిగింది ఆడు. అంటే 3 power 1 అంటే 1 + 1 2, 5 power 1 అంటే 2నే, అగైన్ 7 power 1 అంటే 2నే, అంటే 8. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. అంటే సో p ఇంటూ q+1 ఇంటూ r+1 ఇంటూ. సో అలా ఫైండ్ అవుట్ చేయడమే. సో 600 అంటే 6 అంటే 2 into 3, 100 అంటే 2 square into 5 square. ఇది r లాగా రాస్తున్నానా, ఇది 2. సో 2 power 3, సో 3 power 1, సో 5 power 2. సో మనకి p అంటే 3నే, 3 power 1 అంటే 1 + 1 2నే, 2 అంటే 3 అవుతుంది, 3 2 times 6 6 3 times 18. ఈజీ. సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 4, 3 power 5, 7 power 4, 5 square. ఇవి ఆల్రెడీ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్సే కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసివేయాలి, -1 కూడా తీసివేయాలి. సో
టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 పవర్ 4 అంటే 5, 5 6 5 3. సో 5 6 టైమ్స్ 30, 5 టైమ్స్ 150, 3 టైమ్స్ 450. సో 450 మైనస్, సో 4 ఉన్నాయి మైనస్ 1, సో 445. సో ఆప్షన్ ఏ. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 360. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్, సో సమ్ కి ఫార్ములా ఏం చెప్పాను? సో 2 పవర్ p ప్లస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ 1. సో 3 పవర్ q ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 1. సో 5 పవర్ r ప్లస్ 1 మైనస్ 1 బై 5 మైనస్ 1. ఎలా సాల్వ్ చేసుకోవాలి? సో 360 ఎలా రాసుకోవచ్చు? 36 ఇంటూ 10 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 10 అంటే 2 ఇంటూ 5. సో 2 పవర్ 3, 3 పవర్ 2, 5 పవర్ 1. అంతే కదా? సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 క్యూబ్ అంటే 2 పవర్ p ప్లస్ 1 అంటే 2 పవర్ 4 వస్తుంది కదా, 3 ప్లస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ 1. సో 3 పవర్ 2 ప్లస్ 1 3 కదా నాన్న, మైనస్ 1 బై 3 మైనస్ 1. సో 5 పవర్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 2. సో మైనస్ 1 బై 5 మైనస్ 1. సో 2 పవర్ 4 అంటే 16, 16 మైనస్ 1 15 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 కదా. సో 26 బై 2, 25 అంటే 24 బై 4, 4 2 టైమ్స్ 8, 8 3 టైమ్స్. సో 45 ఇంటూ 26 1170 వస్తుంది. ఆప్షన్ ఏనా? ఆప్షన్ ఏ. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 720. ఆడ్ అంటే p లేదు, q పవర్ మనకి 3 కదా, 3 పవర్ q ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 1 ఇంటూ 5 పవర్ r ప్లస్ 1 మైనస్ 1 బై 5 మైనస్ 1. సో ఇవే ఫైండ్ అవుట్ చేయాలి. 720, 720 అంటే 2 ఇంటూ 36 కదా, 36 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 10 అంటే 2 ఇంటూ 5. సో ఇక్కడ మనకి 2 పవర్ 3 వచ్చిందా, 2 పవర్ 4 వచ్చింది, 3 పవర్ 2 వచ్చింది, 5 పవర్ 1 వచ్చింది. సో ఇక్కడ మనకి సో ఆడ్ అన్నాడు కాబట్టి ఇది అవసరం లేదు. సో సింపుల్గా 3 పవర్ ఎంత మనకి 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 1 3 సార్ మైనస్ 1 బై 2, 5 పవర్ 1 కాబట్టి 2 మైనస్ 1 బై 4. సో ఫైండ్ అవుట్ చేస్తే సో 27 అంటే 26 బై 2. సో 24 బై 2, 4 4 2 టైమ్స్ 8, 8 3 టైమ్స్. సో 3 6 టైమ్స్ 8 78 వస్తుంది. అంటే ఆప్షన్ బి. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సో ఈవెన్ ఫ్యాక్టర్స్కి ఏం చెప్పాను? సో 2 పవర్ p ప్లస్ 1 మైనస్ 2 చెప్పాను అంతే కదా. సో 2 మైనస్ 1 తీసుకోండి ఇక్కడ. సో 3 పవర్ q ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 1. సో 5 పవర్ r ప్లస్ 1 మైనస్ 1 బై 5 మైనస్ 1. సో సింపుల్గా 240 అంటే 6 4 టైమ్స్ అంటే 6 అంటే 2 ఇంటూ 3 సార్, 4 అంటే 2 స్క్వేర్, 10 అంటే 2 ఇంటూ 5 అంటే 2 పవర్ 4 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది అంతే కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్. సో సింపుల్గా 2 పవర్ 4 అంటే 2 పవర్ 5 అవుతుంది కదా, 2 పవర్ 5 మైనస్ 2 బై 1, 3 పవర్ 1 అంటే 3 పవర్ 2 మైనస్ 1 బై 2, 5 పవర్ 1 అంటే 5 పవర్ 2 మైనస్ 1 బై 4. సో ఇది సాల్వ్ చేయాలి. 2 పవర్ 5 అంటే 32 అంటే 30, 9 అంటే 8, 8 బై 2. సో 24 బై 4, 4 2 టైమ్స్ 8, 30 ఇంటూ 24. సో 720, 720 ఆప్షన్ బి. నెక్స్ట్. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ఆఫ్. సో కాంపోజిట్ ఇచ్చాడు కాబట్టి సో సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి సమ్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసివేయాలి, మైనస్ 1 తీసివేయాలి. సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో 2 పవర్ 4 మైనస్ 1 బై 1 ఇంటూ సో 3 పవర్ 3 మైనస్ 1 బై 2 ఇంటూ 5 పవర్ 2 మైనస్ 1 బై 4 అంతే కదా. డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 ప్లస్ 3 ప్లస్ 5 10, ఇది మైనస్ 1. 2 పవర్ 4 అంటే 16 అంటే 15, 3 పవర్ 3 అంటే 27 అంటే 26 బై 2, 5 స్క్వేర్ అంటే 25 అంటే 24 బై 4, 8 8 3 టైమ్స్ 45 ఇంటూ 26 మైనస్ 11, 45 26 1170 ఆల్రెడీ చెప్పాం, ఫస్ట్ ఆన్సర్ కూడా వచ్చింది. తీసివేస్తే 1159, 1159 ఆప్షన్ బి. సో చాలా చాలా ఈజీ.
హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 120 అంటే బై 120 తీసుకోండి అంతే. 120 ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకొని క్యాన్సిల్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ అయితే దీన్ని రాద్దాం. 2 power 8 ఇంటూ 3 power 6 ఇంటూ 5 power 4 ఇంటూ ఈ 10 ఉంది కదా. సో దీన్ని ఏం రాయొచ్చు, 2 power 5 ఇంటూ 5 power 5. సో దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 2 power 8 ఇంటూ 3 power 6 ఇంటూ 5 power 4 ఇంటూ ఇక్కడ 8 + 5 13 వస్తుందా. సో 8 + 5 13 కదా. సో ఇంకేముంది, 2 3 5 అంతేనా, 2 3 5 ఓకే. 5 power 9 వస్తుందా, 5 power 9 డివైడెడ్ బై, సో 120 అంటే 12 ఇంటూ 10 కదా, అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ 12 సార్. సో 2 ఇంటూ 5 10 సార్. సో 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 అంతే కదా. సో 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 power 3 పోతే 10 మిగులుతుంది, 3 power 1 పోతే 5 మిగులుతుంది. సో 5 పవర్స్ ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 8 మిగులుతుంది. సో ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేయండి, p+1 q+1 అది ఫైండ్ అవుట్ చేయండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో 11 ఇంటూ 6 ఇంటూ 9, 9 6 టైమ్స్ 54 ఇంటూ 11 అంటే 54 అంటే 594. ఆప్షన్ సి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఎండ్స్ విత్ 0 అంటే ఎండ్స్ విత్ 10 అంటే 10కి తీసివేయండి సింపుల్గా. సో 10 అంటే డివైడెడ్ బై 10 చేయండి. సో 4 power 6 అంటే 2 power 12గా రాసుకోవచ్చా, 3 స్క్వేర్ అంటే అలానే రాసుకుందాం. 8 power 2 అంటే 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 2 power 6 రాసుకుందాం. 5 power 4 అలానే రాసుకుందాం. సో 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 power 4 రాసుకుందాం. సో 2 power 16 అవుతుంది. 2 power 12 6 22 అవుతుందా. 3 power 2 + 2 4 అవుతుంది. 5 power 4/2 ఇంటూ 5. ఎందుకని సార్ 10 తీసుకున్నారు, ఎండ్స్ విత్ 0 అన్నాడు కదా అంటే 10 అని ఇండైరెక్ట్గా. సో 2 power 21 ఇంటూ, సో 3 పవర్ ఏం లేదు 4 రాసుకుందాం, 5 power 3. సో దీనికి p+1 q+1 r+1 సబ్మిట్ చేస్తే r+1. సో ఇవి సబ్మిట్ చేస్తే 22 ఇంటూ, సో 5 ఇంటూ 4, 5 4 టైమ్స్ 20 22 అంటే 44 కదా, 44 0 అంటే 440. ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 స్క్వేర్ 4 క్యూబ్ 2 power 6 8 power 3 విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇప్పుడు ఆల్రెడీ మల్టిపుల్స్ చూసాం కదా, మల్టిపుల్స్ ఆఫ్ 120కి చూసాం, మల్టిపుల్స్ ఆఫ్ 10కి చూసాం. సో ఇప్పుడు నాటి మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 6 తీసివేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కాబట్టి, సో 3 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ అంటే 2 స్క్వేర్ హోల్ క్యూబ్ 2 power 6, 2 power 6, 2 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే 2 power 9 వస్తుంది. సో 2 power 6 6 12 21 ఇంటూ 3 స్క్వేర్. సో దీనికి ఎంత వస్తుంది మనకి, 22 ఇంటూ 3 66. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో మల్టిపుల్స్ ఆఫ్ 6 చూద్దామా. సో 2 power 21 ఇంటూ 3 స్క్వేర్ బై 2 ఇంటూ 3తో డివైడ్ చేయాలన్నా కదా. సో 2 power 20 3 power 1 అంటే 21 ఇంటూ 2, సో 42. సో ఇప్పుడు తీసివేద్దామా. సో సింపుల్గా 66 నుంచి 42 తీసివేద్దాం. సో 24 ఆప్షన్ డి. సో మోడల్ 10, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే p/2 + 1 చెప్పే కదా ఆల్రెడీ, q/2 + 1 r/2 + 1. సో ఇది ఈ మోడల్ అనమాట. సో 1080 అంటే 12 9 టైమ్స్, 12 9 టైమ్స్. సో 12 అంటే 3 ఇంటూ 2 స్క్వేర్ 12 ఓకే. 9 అంటే 3 స్క్వేర్ ఓకే. సో 10 అంటే 2 ఇంటూ 5. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 power 3 వస్తుంది, 3 పవర్ కూడా 3 వస్తుంది, 5 power 1 వస్తుంది. సో సింపుల్గా 3/2 + 1. సో క్యూ అగైన్ 3/2 + 1 కదా. సో 1/2 + 1. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1 కన్నా తక్కువ ఉంటే తీసివేయండి అన్న, ఇది 0. సో 2తో 1 టైం రిమైండర్ 1 వచ్చింది, 1 + 1 2. 2తో 1 టైమే 2 ఇంటూ కదా. సో ఇంటూ 1 అక్కడ మిగిలింది, సో 4. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి.
హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ వన్? గ్రేటర్ దెన్ అన్ని గ్రేటర్ దెన్ ఉన్నాయిగా. ఓహో ఒక్కటి మాత్రం అది ఒక ఫ్యాక్టర్ కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో గ్రేటర్ దెన్ వన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా గ్రేటర్ దెన్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి -1 తీసేస్తే సరిపోతుంది అంతే కదా. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నారు కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి -1 చేస్తే సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేసి సో -1 చేస్తే సరిపోతుంది. సో ఫైండ్ అవుట్ చేద్దామా. సో మనం నార్మల్ ఫామ్లోకి రాయాలి కదా. 2 power 4 ఇంటూ 3 power 5 ఇంటూ 2 power 4 ఇంటూ 5 power 4 కదా ఇది. సో ఇప్పుడు 2 power ఎంత వస్తున్నాయి 8, 3 power ఎంత వస్తున్నాయి 5, 5 power 4. సో ఇక్కడ ఏం రాయొచ్చు 8/2 + 1 ఇంటూ 5/2 + 1 ఇంటూ 4/2 + 1. సో 2 4 times 5 ఇంటూ 2తో 2 times 2 + 1 3, 4తో 2 times అంటే 3, 5 3 times 15 45 వస్తున్నాయి. సో ఈ 45 నుంచి ఒకటి తీసివేస్తే 44. ఆ ఒక్కటి మాత్రమే తీసేయాలి. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయి ఉండాలి. మరి ఒకటి కూడా పర్ఫెక్ట్ స్క్వేరేనా? స్క్వేర్ రూట్ వేస్తే 1 వచ్చింది, అది పర్ఫెక్ట్ స్క్వేరే 1 కూడా. సో 1 తీసివేయాలి. సో ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయినటువంటి ఫ్యాక్టర్స్ నుంచి ఆ 1 తీసివేయాలి. ఇది హౌ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పాజిటివ్ పర్ఫెక్ట్ క్యూబ్స్? సింపుల్గా p/3 + 1, q/3 + 1, r/3 + 1. సో 2 power 4 డైరెక్ట్ ఇచ్చాడా? సో డైరెక్ట్ ఇచ్చాడు అంటే 4/3 + 1, 3/3 + 1, 4/3 + 1. సో 3తో 1 time 1 + 1 2, అగైన్ 2 వస్తుంది, అగైన్ 2 వస్తుంది. సో 8. ఈజీ క్వశ్చన్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ బోత్ స్క్వేర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అంట. అంటే 2, 3 యొక్క ఎల్సిఎం 6. సో డివైడెడ్ మనకి అంటే ఇక్కడ p/6 + 1, q/6 + 1, r/6 + 1 ఈ మోల్ అనమాట. సో 20 అంటే 4 5 times కదా, అంటే 2 square ఇంటూ 4 5 times హోల్ పవర్ 7, 3 power 8. 25 అంటే 5 squares ఆర్ 9 2 times 18, 7 power 10. ఇప్పుడు చూస్తే 2 power 7 అయినా ఇంకేం లేవా. 2 power 14, 7 into 2 14. సో 5 powers ఏమున్నాయి 7 18 25 ఉన్నాయి. 3 powers ఏమున్నాయి 8 ఉన్నాయి, 7 power 10. సో సాల్వ్ చేద్దాం. 14/6 + 1. సో నెక్స్ట్ 25/6 + 1. నెక్స్ట్ 8/6 + 1. నెక్స్ట్ 10/6 + 1. సో ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో 6తో 2 times +1 3, అగైన్ 6తో 4 times +1 5, 6తో 1 time 2, 6తో 1 time 2. సో 15 2 times 30, 30 2 times 60, 60 ఉందా ఆప్షన్ D. సో if n is equals to 9 power 9, then n is divisible by how many positive perfect cubes? సో మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇది డైరెక్ట్ డివిజిబుల్ అయ్యేది ఏంటిది ఫ్యాక్టర్సే కదా. దట్ స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు, ద నెంబర్ విచ్ డివైడ్స్ సో అనదర్ నెంబర్, ఆ నెంబర్ని ఏదైతే డివైడ్ చేస్తుందో అది ఫ్యాక్టర్ అవుతుందని చెప్పే కదా. సో ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏవి ఆ ఫ్యాక్టర్స్లో అంటున్నాడు. సేమ్ p/3 + 1 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి. సో 3 square సో 18 వస్తుంది. అంటే సో 18/3 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. అలా కొంచెం ట్రిక్కీగా అడిగాడు అంతే. ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 400. సో ప్రొడక్ట్ అంటే ఏం చెప్పాను, ఆ నెంబర్ యొక్క పవర్ ఏంటిది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 అని చెప్పాను. ఆ నెంబర్ అంటే 400 కదా. సో 400 అంటే 2 square ఇంటూ 100 అంటే 5 square ఇంటూ 2 square. సో 2 power 4 ఆర్ 5 power square. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి 5 ఇంటూ 3నా, సో 15. అంటే సింపుల్గా 400 పవర్ 15/2. మర్చిపోయారా ఈ ఫైండ్ అవుట్ చేయటం p+1 q+1 టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో 20 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా 40 అంటే. సో 20 హోల్ స్క్వేర్ అంటే 15/2 క్యాన్సిల్ అవుతుంది, 20 power 15 ఒకటే మిగులుతుంది. ఆప్షన్ బి. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 46,800? సో సేమ్ కదా. సో n పవర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై 2. సో 468 అంటే 4 ఇంటూ 4 1 time, 4 1 time,
28 అంటే 4 7 టైమ్స్. సో 800 అంటే 100 అంటే 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంతే కదా. సో 4 అంటే 2 స్క్వేరు, 117 అంటే 39 టైమ్స్. సో 5 స్క్వేరు, సో 2 స్క్వేర్. ఇక్కడ ఏమొస్తున్నాయి, 2 పవర్ 4 వస్తుందా, 5 పవర్ 3 స్క్వేర్ వస్తుందా ఇక్కడ. సో నెక్స్ట్ 5 పవర్ 2 30 అంతేనా. 2 పవర్ 2 ప్లస్ 2 4 సార్. సో 3 స్క్వేర్ ఓకే, 5 స్క్వేర్ ఓకే, 13 ఓకే. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దామా. సో 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2, 5 3 టైమ్స్ 15, 2 టైమ్స్ 30, 3 టైమ్స్ 90 వస్తుంది. సో సింపుల్గా 46,800కి సో 90/2 పవర్ అవుతుంది. 46,800కి 45 పవర్ అవుతుంది. ఆప్షన్ సి. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1200. సో మనకేం చెప్పాం, సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం. సో 1200 అంటే 3 ఇంటూ 4 కదా, 3 ఇంటూ 2 స్క్వేర్. 100 అంటే 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. సో సమ్ క్యాలిక్యులేట్ చేద్దామా ఫస్ట్. సో సమ్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఇక్కడ ఏమొస్తుంది అసలు, 2 పవర్ 4 అది, 2 పవర్ 4 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. సో 2 పవర్ 5 మైనస్ 1 బై 5, 2 మైనస్ 1. సో 3 పవర్ 2 మైనస్ 1 బై 3 మైనస్ 1, 5 పవర్ 3 మైనస్ 1 బై 5 మైనస్ 1. సో 2 పవర్ 5 32 అంటే 31. సో 9 అంటే 8/2, 125 అంటే 124/4, 2 టైమ్స్ 8, 31 ఇంటూ 124 మిగిలింది. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఇదే కదా, డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దామా. సో 5 ఇంటూ 2 ఇంటూ 3 30 వస్తుంది. సో దీన్ని ఫార్ములాలో సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా బై 30 చేస్తే 124 కన్నా తక్కువ, 31/30 కదా. 31/30 అంటే కొంచెం ఎక్కువ రావాలి, 128.1 వస్తుంది. ఫైండ్ అవుట్ చేస్తే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 360. సో సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్కి ఒక ఫార్ములా ఉంది. సో డైరెక్ట్గా సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ బై ఆ నెంబరే. సో సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తే సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత, 6 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ సార్. సో 5 అంటే 2 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 5 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 2 పవర్ 4 మైనస్ 1/1 ఇంటూ 3 పవర్ 3 మైనస్ 1/2 ఇంటూ 5 పవర్ 2 మైనస్ 1/4. సో 16 మైనస్ 1 15 సార్. సో 27 అంటే 26/2. సో 24/4, 4 2 టైమ్స్ 8, 8 3 టైమ్స్ అంటే 45 ఇంటూ 26, 45 ఇంటూ 26 ఇది వచ్చింది డివైడెడ్ బై. సో నెంబర్ ఎంత రానా, 360. సో 360. సో 9తో 5తో 5 9 టైమ్స్, 572, 9తో 8 టైమ్స్ అంటే 26/8. 8 2 8 3 టైమ్స్ 24, 24 20 అంటే 8 2 టైమ్స్ 8 5 టైమ్స్ 3.25. ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అది. సో n is equals to 3 power 11, 3 power 12 up to 3 power 14. Then how many positive factors of n are there? 3 power 11 కామన్ తెద్దాం, అప్పుడు 1 మిగులుతుంది అక్కడ. 3 power 12లో 3 power 1 మిగులుతుంది, 3 power 13లో 2 మిగులుతుంది, 3 power 14లో 3 power 3 మిగులుతుంది. సో 1 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 27. సో 3 power 11 ఇంటూ సో 10 30 40. సో 3 power 11 ఇంటూ 4 5 టైమ్స్, మనకి 10 4 టైమ్స్, 10 అంటే 2 ఇంటూ 5, 4 అంటే 2 స్క్వేర్. సో 2 క్యూబా, 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 11 ఇంటూ 5. ఇప్పుడు ఏం అడిగాడు, ధనభాజకాల సంఖ్య. p+1 q+1 r+1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 + 1 4, 11 + 1 12, 1 + 1 2. సో 24 4 టైమ్స్ అంతే కదా, 24 4 టైమ్స్, 4 4 టైమ్స్ 16 96 వస్తుంది. సో ఆప్షన్ సి. If there last question, if there are 14 factors of n between 1 and √n, find the total number of factors of n. సో 1 to √n ఎన్ని ఉంటాయో n వరకు కూడా ఇవే ఉంటాయి అంతే కదా. ఇప్పుడు 2 power 6 అంటే రూట్ వేస్తే 2 power 3 కదా, బై 2 కదా, సగం ఉంటాయి కదా.
సో ఇక్కడ 14 ఉన్నాయి అన్నాడు. ఇక్కడ కూడా 14 ఉంటాయి. సో అన్ని యాడ్ చేస్తే 14 ప్లస్ 14 ప్లస్ ఈ 1 ఈ రూట్ n 2 14 28 29 31 ఉంటాయి. సో ఇంతే.